నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట మండలం అరవపల్లిలో పల్లెనిద్ర గ్రామ అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. టీటీడీ గోశాలలో ఆవుల మరణాలపై పాలకుల విభిన్న ప్రకటనలు. వైఎస్ఆర్సీపీ తిరుపతి నేతల అరెస్టుపై గలమెత్తిన కాసు. ఆకట్టుకున్న యేసుక్రీస్తు ప్రభు శిలువ మార్గం నాటిక సతీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన. చిన్నతురకపాలెం నూలు పరిశ్రమలో కార్మికులకు అగ్నిమాపక శాఖ శిక్షణ. విప్పర్ల రెడ్డిపాలెం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహణ. నర్సరావుపేట మండలం అరవపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి ఆ ఊరి సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. వారితో కలిసి భోజనం చేసి పల్లెనిద్ర చేశారు. ఇవాళ జేబులో కూడా మన దగ్గర రూపాయలు లేదు, నా దగ్గర కూడా లేదు. రోజు నేనైతే ప్రతి అడుగు చంద్రబాబు నాయుడు గారితో వేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అరవింద్ బాబు జెండా ఎగరేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మనకి. ఒకళ్ళు వచ్చి ముందు నన్ను బలకరించలేదో, నాకు చివరి పెట్టేశారు, ఇట్లా అనుకోవద్దు ఎవరు కూడా. నేనైతే మీ అందరికంటే కూడా చిన్న కార్యకర్తల కిందనే కూర్చుంటాను, నాకే ఇబ్బంది లేదు. నా గొప్పతనం తగ్గేదే ఉండదు. రాజుగారు కింద కూర్చున్నాబట్టి పైన కూర్చున్నాబట్టి ఆయన గొప్పతనం ఆడిపోద్ది. మనకు వచ్చిన విజయం అనేది ఏదో గాల్లో వచ్చింది కాదు. ఎంతో కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఆడపిల్లలు, మన రైతు బిడ్డలు అందరూ కూడా ఎంతో కష్టపడితే మన విజయాన్ని సాధించాం. ఇది ఒక గాలివాటంగా వచ్చింది మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా. జగన్ అయితే గాలిలో గెలిచాడు, కానీ మనం అట్లా గెలవాల. కష్టపడ్డాం 5 ఏళ్ళు. ప్రతి కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు, మరి ఎమ్మెల్యే ఇంట్లో కూడా వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ చుట్టాలు, కోడళ్ళు అందరూ కూడా ఇంటింటి తిరిగితేనే మనం గెలిచాం. వైసీపీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి విజన్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల చూడండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మనతో కలవాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు కూడా రావాలి. ఎందుకంటే టీడీపీలో, జనసేన, బీజేపీలో పిల్లలే చదువుకొని అమెరికా వెళ్ళటం కాదు. మీ పిల్లలు చదువుకుంటున్నారు. మీ పిల్లలు కూడా విద్యా కానుక వస్తుంది, విదేశీ విద్యా కానుక ఇస్తారు. మీకు పింఛన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు ఇస్తాం. మీలాగా మీ ఎవరిని కూడా మన పార్టీ కాదని చెప్పి తీసే ఎవరిని కూడా. మన పార్టీ గొప్పతనం అది. అసలు మనం టీడీపీలో ఉన్నందుకు చాలా గర్వపడాలి. మనం జనసేనలో ఉన్న కార్యకర్తలు గర్వపడాలి. లీడర్లు ఇద్దరు మంచోళ్ళు. అదేవిధంగా మన నాయకులందరూ కూడా చాలా మంచోళ్ళు. 175లో కూడా మంచి నాయకులు ఉన్నారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు రాయలసీమ అనుకూలమని, గత 5 ఏళ్లలో ప్రాజెక్టులు పెట్టడానికి వచ్చిన వారిని తరిమేస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలో సహచర మంత్రులు అనగని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి 4 సబ్స్టేషన్లను ప్రారంభించారు. మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మడకశిర వంటి ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గత 5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు పెట్టడానికి వచ్చిన పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి తరిమేశారని విమర్శించారు. అటువంటి చర్యలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూబుల్ ఎనర్జీలో వెనుకబడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవయుగ వంటి సంస్థలతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సర్వే చేయించి రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలోనూ సానుకూలంగా చర్చించినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదున్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక అభివృద్ధి ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగిందనమాట.
ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయోగ వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకసిరి కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్, విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్ల పైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్ర సహకారాలతోటి దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి PM మోడీ గారు అట్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పగలపూట 9 అవర్స్ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. టెండర్లు కూడా పిలిచాం. అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంటు 9 గంటలు ఇస్తాం అనమాట. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, PSP కానీ, విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా సోదరుడు రాజు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదన్నా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజపాలెం మండలం బలిజేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం, మన్యం శివనాగమల్లేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రసంగించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో తనకు సన్నిహితంగా సంబంధం ఉందన్నారు. టీడీపీ హయాంలో మాజీ స్పీకర్ కోడెలపై అసెంబ్లీలో వైసీపీ నాయకులు మాట్లాడిన చిల్లర మాటలను వ్యతిరేకించడంతోనే జగన్ తనను దూరంగా పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. విగ్రహావిష్కరణకి వచ్చిన వెంటనే నేను ఎంతో సంతోషపడిన విషయం ఏంటంటే, ఒకే చోట ఒక కొండవీటి సింహం, ఒక పల్నాటి పులి ఒకే చోట విగ్రహ ఆవిష్కరణ చేయటం. ఆ కార్యక్రమంలో మరి అసలు కథానాయకుల సంగతి ఇందాక మీరు చెప్తూ మర్చిపోయా, శివరాం గారితో పాటు వారి పల్నాటి పులి గారి తనయుడు శివరాం గారితో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు సరిగ్గా టైం అంటే టైంకి మా కృష్ణదేవరాయలు వచ్చాడు. అప్పుడు దాకా లేడు, కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాం. సో అది ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అంత టైమింగ్ ఉన్న నాయకుడు వీళ్ళందరి సమక్షంలో ఆ గొప్ప కార్యక్రమంలో పాల్గొనగలగటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. వారిద్దరి గురించి పెద్దగా నేను ఎక్కువగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా అయినా కూడా నెక్స్ట్ జనరేషన్ వారికి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉండాలి.
వారి గుర్తు చేస్తూ మాకు మేము కూడా రాజకీయ నాయకులుగా 5 సంవత్సరాలు మాకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము బిహేవ్ చేయాలి, ఏ విధంగా మేము పరిపాలన ఎలా చేయాలి అనేది మాకు కూడా మేము గుర్తు చేసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు వస్తే గుర్తు చేసుకునే అవకాశం వస్తుంది. ఇద్దరి ఈరోజు మహానుభావులు ఎదురా ఆవిష్కరించడం జరిగింది. ఒకటి నందమూరి తారక రామారావు గారిది, కానీ ఎన్టీఆర్ గారి కూడా ఏంటంటే విశిష్టత, ఆయన ఏ ఫీల్డ్ లో అడుగుపెట్టినా దేంట్లోకి వెళ్ళినా కానీ దాంట్లో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది, ఒక స్థాయికి వెళ్ళటం అనేది జరిగింది. సినిమాలు యాక్టర్ గా అంతే, డైరెక్టర్ గా అంతే, ప్రొడ్యూసర్ గా అంతే. ఏ సినిమాలో మామూలుగా అయితే ఈరోజు చూస్తే సినిమాలో యాక్టర్లు మహా అయితే ఒకటి చేస్తారు, కానీ ఆయన అన్ని చేశారు. అన్నిట్లో కూడా ఒక స్థాయికి తారాస్థాయికి చేయడం జరిగింది. అక్కడితో ఆగలేదు, రాజకీయంగా వచ్చారు. రాజకీయంగా వచ్చిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఏదో కొద్దిగా గొప్ప అటు ఇటుగా ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి వెసులుబాటు ఉంది. అలాగా 9 నెలల్లో పెట్టారు పార్టీ, సీఎం అవడం జరిగింది. సీఎం అవడమే కాకుండా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే స్థాయికి రావడం జరిగింది. నరసరావుపేట నియోజకవర్గంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడేని క్రైస్తవ సోదరుడు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నరసరావుపేట తెలుగు బాప్టిస్టు సంఘం టౌన్ చర్చి ఆధ్వర్యంలో శిలువదారి యాత్రను నిర్వహించారు. క్రిస్టియన్ పాలెం నుంచి టౌన్ చర్చి వరకు శిలువ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు శిలువ మోసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నగా చూసుకుంటే పని వైరల్ నరసరావుపేట హార్ట్ హై స్కూల్ ప్రాంగణంలో గుడ్ ఫ్రైడే పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈస్టర్ కంటాట నాటికకు విశేష స్పందన లభించింది. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పునరుద్ధానం ఇతివృత్తంతో రూపొందించిన ఈ నాటికలోని పలు సన్నివేశాలు ప్రజల మనస్సును వారి పరవశింపజేశాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు తన సతీమణి సుధా రాజేశ్వరితో కలిసి వీక్షించారు. వారితో పాటు ముఖ్య అతిథులుగా డాక్టర్ సుశీల్, జోషి, ప్రకాష్, షడ్రక్, తిమోతి, జీవారత్నం తదితర పాస్టర్లు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు కొట్టా కిరణ్, క్రాంతి కుమార్ నాటికను వీక్షించారు. పలువురు దైవజ్ఞులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోషన్న దండ ద్వారా పూలహారాల ద్వారా అన్నీ కనపరుస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. ఓకే, ఒక చిన్న ఇక్కడ నిమిషం కొంచెం జరగండి. ఇక్కడ మరి ఘనమైన గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండగని ఇంత ఘనంగా జరుపుతున్న మరి యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్కి నిజంగా నేను పాదాబంధం చేస్తున్నాను. ఇవాళ ఈ సమాజాన్ని ముందుకు నడిపించే ప్రభు, ప్రపంచం మొత్తానికి ఘనమైన పండుగ ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగని మీరు గుర్తు చేసుకోవాలి. నిజంగా ప్రభువుని ప్రేమించే దైవజనులందరూ కూడా నీతి నిజాయితీ ఒక పట్టుదలగా మనం ప్రయాణం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ప్రభువుని నమ్మినప్పుడు
మన కుటుంబాలు నిజంగా బాగుంటాయి. ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వారి బిడ్డలు బాగా చదువుకుంటారు, ఆర్థికంగా సామాజిక పరంగా మీరందరూ కూడా బాగా పైకి వస్తారని చెప్పి నిజంగా మనం చూసాం. ఇవాళ ప్రపంచ దేశాల్లోనే క్రిస్టియన్ పండగ ఎక్కడ చూసినా క్రిస్మస్ కానీ ఈస్టర్ పండగ ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్లో కూడా చెప్తారు, అత్యంత అభివృద్ధి చెందిన జాతి ఏదైనా ఉందంటే అదే క్రిస్టియన్ జాతి అని మరి బుక్స్లో కూడా రాయటం జరిగింది. క్రైస్తవుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండి అన్ని విషయాల్లో కూడా నేను కూడా దళిత క్రైస్తవుణ్ణి అనే భావాన్ని మనకి అందించే ముఖ్య ఉద్దేశం ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆయనకి అమూల్య డాక్టర్ గారు, ఆదిత్య డాక్టర్ గారు, మరి కార్యకర్తలను కూడా ఆయన బిడ్డలతో సమానంగా మనం తప్పు చేసినా కానీ ప్రేమగా బిడ్డలను ఎట్టయితే చూసుకుంటున్నామో అట్లా చూసుకునే మనస్తత్వం కలిగిన మనసుంది దేవుడు ఆయనకి ఇచ్చినందుకు ప్రభు పేరిట మరి వందనాలు తెలియజేస్తూ, తిరుపతి టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవడం బాధాకరమని, ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ ఈవో రకరకాలుగా మాట్లాడుతున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి గోవులు చనిపోలేదని మరొకసారి చనిపోయాయని విడ్డూరంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. బహిరంగ ఛాలెంజ్లు విసిరి తమ వారిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏదైనా సమస్యపై విస్తృతంగా చర్చ నిర్వహిస్తేనే నిజ నిజాలు బయటకు వస్తాయన్నారు. పల్నాడు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గతంలోనే పంటలకు మద్దతు ధర దక్కిందని, అప్పుడు రైతులు రోడ్డెక్కుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామన్నారు. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి. తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే, అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉంటే దాన్ని సరిచేయాలి. ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు, ఇలా చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు, మీ సూచనలు కూడా ఇవ్వండి, ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి. కొన్ని బహిరంగ ఛాలెంజ్కి రమ్మన్నారు. ఎలా వస్తాడు? పోలీసులు ఏమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్టు. చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైనది చర్చే. చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది. ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది. చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులను పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి? ఇప్పటికీ ఆలస్యం కాలేదు. వచ్చినన్ని టీవీలు ఉన్నాయి, పెట్టండి చర్చ. అటు ఎవరైనా రావచ్చు, ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు, చర్చిస్తారు. ఏం జరిగింది, ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు. ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే వరకు యాక్షన్ మనం ఎవరన్నా చూసామా? తప్పే ఉంది. చనిపోయినాయని ప్రెస్ మీట్ పెట్టి ఇంక నుంచి చనిపోకుండా చేస్తామని వాళ్లే చెప్పచ్చు కదా. ఒక ప్రతిపక్ష పార్టీలో నాయకుడు చెప్పే వరకు చలనం లేదు, చెప్తేనేమో ఎదురుదాడి. వారు చేయరు, మమ్మల్ని చేయనీరు. ఇది పరిస్థితి. మనిషి పుట్టుక ఎలాగనో చావు అంతే, సేమ్ జంతువులకైనా అంతే. కానీ వయసు రీత్యా వచ్చి చనిపోతే ఎవరం కాదనం. ప్రతి నెల 10-15 టెన్షన్గా. ఇంకా ఆయన ఏముందిలే గోవులు పోతే పోనీలే అని చైర్మన్ గారు అనుకుంటే, చెప్పానుగా దేవుడే మనకి దిక్కు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని మాచర్ల పట్టణంలోని టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం రోడ్లోని ఆంజనేయ స్వామి గుడిలో ఎమ్మెల్యే జూలకంటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నెహ్రూ నగర్ వివిఎన్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జూలకంటి అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణం పల్నాడు రోడ్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. త్రిబుల్ రైడింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ట్రాఫిక్ సీఏ లోకనాథం తెలిపారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జరిమానాలు విధించారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ల వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ హెచ్చరించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాన్ని పురస్కరించుకుని 5వ రోజు నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెం నూరు పరిశ్రమలో ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. యాజమాన్యం ఉద్యోగులకు అగ్ని ప్రమాదంలో జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. మాక్ డ్రిల్ నిర్వహించి పరిశ్రమలో సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు, నూరు పరిశ్రమ జనరల్ మేనేజర్ శ్రీధర్, ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీనివాసరావు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె 30వ రోజుకి చేరింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు పురపాలక కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్మాన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాలుగా మేము ఈ నర్సరావుపేట మున్సిపాలిటీ సేవలు అందిస్తున్నాము. అయితే 6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ సమ్మె శిబిరంలో కూర్చున్న కార్మికులందరి పేర్లు ఆప్కాస్లో ఉన్నవి. మరి ఆప్కాస్లో ఉన్నాయంటే మరి ఒక గణేష్ ఆఫీసర్ గారు ఏ ఒక్క వర్కర్ అయినా సరే అనాగరితో ఆప్కాస్ ఎక్కడానికి అవకాశం లేదు. దానికి రైట్స్ ఉంటేనే ఎక్కిస్తారు. అలాంటిది ఇక్కడున్న అధికారులు మేము అడిగినప్పుడు మీరు తాత్కాలికంగా ఆప్కాసులకు ఎక్కారు, అంతేగాని మీకు ఏ రైట్స్ లేవన్నారు. మేము ఈ రోజున ఒకటే అడుగుతున్నాం అధికారులని, ఏ రైట్స్ లేకుండా ఒక మున్సిపల్ కమిషనర్ అనే అధికారి ఒకేసారిగా ఇంతమందిని ఆప్కాసులు ఎక్కించారంటే అది అనాగరిత కాదు. వీళ్ళకి అర్హతతోనే వీళ్ళకి న్యాయం చేయాలనే పోయిన కమిషనర్ గారు వీళ్ళందరినీ ఆప్కాసులు ఎక్కించారు. అయితే ఈ 6 సంవత్సరాల నుండి ఈ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ పడబడుతున్నారు. అందుకని ఎప్పటికైనా కనుక మాకు ఉన్న కమిషనర్ గారు మానవత్వంతో ఆలోచించి ఈ కార్మికులందరూ మరి వాళ్ళ కుటుంబ జీవనోపాధి ఇదే కాబట్టి తిరిగి మళ్ళీ వీళ్ళందరినీ ఆప్కాస్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి, అలాగనే 20 వేతనంతో ఆప్కాస్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళందరినీ ఉద్యోగాల పనిలో తీసుకోవాలా. సత్తెనపల్లి ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ రాజేష్ మాట్లాడుతూ పవిత్ర శుక్రవారం యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి సిలువ వేసిన రోజును స్మరించుకుంటూ తాము కూడా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో రక్తదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ లీలారాణి, బ్లడ్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పుట్టి సాంబశివరావు, వెంకటరత్నం, సాంబశివరావు, మల్లికార్జునరావు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా రక్తాన్ని ఇచ్చి అనేక మందికి జీవాలు ఇవ్వాలి అన్నటువంటి నినాదంతో, ఆలోచనలతో మేమందరం కూడా మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేము రెడ్ క్రాస్ సొసైటీని అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఎంతో సౌహృదయంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ రోజున, ఈ పవిత్ర శుక్రవారం రోజున ఎంతో విజయవంతం చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే అంటేనే యేసు ప్రభు మేము
కౌతూహలికంగా విశ్వసించేది ఏంటిది అంటే ప్రభువు మా కోసం జీవాన్ని ఇచ్చారు, తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మేము కూడా రక్తదానం చేసి కొంతమందికన్నా జీవాన్ని ఇవ్వాలి, లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్యంగా మేము పుట్టి సాంబశివరావు గారిని అప్రోచ్ చేశాము. సో వాళ్ళ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ ఎంత సహృదయంతో ఉదారత్వంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆర్సీఎం చర్చ్ తరఫున వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ కోసం 221 విద్యార్థులు నమోదు చేసుకున్నారని రొంపిచెర్ల మండలం విప్పర్లారెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రవి నాయక్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 221 మంది విద్యార్థులు హాజరవుతారని, అయితే 100 మందికి మాత్రమే అవకాశం ఉందన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం హర్షణీయమన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు మొదలవుతుందని, పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాల్లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. హాల్ టికెట్స్ వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 6వ తరగతి ప్రవేశం కొరకు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మన ఆదర్శ పాఠశాల యందు 221 మంది విద్యార్థులు అప్లై చేసుకోవటం అనేటటువంటిది జరిగింది. 221 మంది విద్యార్థులు హాజరయ్యేటటువంటి ఎగ్జామ్లో ఓన్లీ 100 సీట్లు మాత్రమే ఉంటాయి. 100 సీట్లకి 221 మంది విద్యార్థులు అనంటే దగ్గర ఒక్కొక్క సీటుకి 2 కంటే ఎక్కువ విద్యార్థులు పోటీ పడుతున్నారు. దీనికి ఇంతగానో సహకరించి అప్లై చేయించినటువంటి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మన మోడల్ స్కూల్ పైన మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని ఉమ్ము కాకుండా మీరు పెట్టుకున్నటువంటి పిల్లల పైన ఎలాంటి లక్ష్యం ఉందో వాటి సాధనలో మేము మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం అందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ 21/4/2025 సోమవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే అప్లై చేశారో పిల్లలందరినీ కూడా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. పిల్లలని తీసుకొని వచ్చేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకొని రావాలి. హాల్ టికెట్ లేనటువంటి పిల్లల్ని ఎవరిని కూడా ఎగ్జామ్ రాయడానికి అనుమతించము. అలాగే హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సేవా సెంటర్లో కానీ ఏదైనా ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ సంప్రదించి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నట్లయితే మన కళాశాలకు కానీ మన పాఠశాలలో ఇచ్చినటువంటి నెంబర్ని కానీ మీరు సంప్రదించినట్టయితే మేము సహాయం చేస్తామని కోరుకుంటున్నాను. అలాగే వచ్చేటప్పుడు హాల్ టికెట్తో పాటు పిల్లలు తప్పకుండా ఒక బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ మరియు ఒక వాటర్ బాటిల్ కనుక తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా, ఎందుకంటే ఎండాకాలం వస్తూ ఉంది, కొద్దిగా డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని గమనించుకోవాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్కి వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా 9 గంటల నుంచి 9:30 లోపు పాఠశాల ఆవరణంలోకి వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తాము అనేసి మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను. వచ్చేటప్పుడు హాల్ టికెట్లో ఒకవేళ ఫోటో గినక లేనట్టయితే అలాంటి విద్యార్థులందరూ కూడా ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ నేత అత్తులూరి సుబ్బారావు గుంటూరు విద్యార్థికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భీమవరం కళాశాలలో చిన్ని శివ నరసింహారావు ఇంజనీరింగ్ 4వ ఏడాది చదువుతున్నాడు. ఇతని తండ్రి కోటేశ్వరరావు గుంటూరు మిర్చి దుకాణంలో గుమస్తా, తల్లి ద్రాక్షాయణి ఇంట్లో మిషన్ కుడుతుంది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫీజు బకాయిలు దుస్తులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆర్యవైశ్య సంఘ మిత్రుడు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందించి దుస్తులు, బ్యాగ్, షూస్ ఫీజు నిమిత్తం 5,000 రూపాయలు సొంత ఇచ్చారు. అతను భవిష్యత్తులో ఉద్యోగ ఇంటర్వ్యూల ఖర్చులకు కలిపి 25,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, విజయ్, మురళి, మస్తాన్, కృష్ణ, సురేంద్ర, వనమ, ప్రభాకర్ పాల్గొన్నారు. జయవాసవి. నా పేరు చిన్ని శివ నరసింహారావు. నేను 4th ఇయర్ బీటెక్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో చదువుకుంటున్నాను. నాకు 2 సంవత్సరాలు ఫీ రీయింబర్స్మెంట్ పడింది. ఇంకో 2 సంవత్సరాలు ఫీ రీయింబర్స్మెంట్ పడకపోవడం వల్ల కాలేజ్లో కట్టమని అడుగుతున్నారు. అది పొన్నూరు నుంచి 1,10,000 కట్టారు. డైరెక్ట్గా కాలేజ్కే పే చేశారు. మిగతావి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సుబ్బు గారు నాకు ఇంటర్వ్యూస్కి మరియు అక్కడ ఆహారం మరియు ట్రావెల్ అలవెన్స్కి సహాయం చేస్తానని మాటించారు.
కొంత ఈ అబ్బాయి ఉండాలని, ఈ అబ్బాయి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్ని నేను సపోర్ట్ చేసి నా మిత్రులందరి ద్వారా ఈరోజు ఈ బాబుకి అందిస్తున్నాను. ఈ 25,000 రూపాయల దాకా కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఈ బాబుకి అండగా ఉంటుంది. త్వరలో ఈ బాబు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసలపేట మండలం అరవపల్లిలో పల్లెనిద్ర గ్రామ అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. టీటీడీ గోశాలలో ఆవుల మరణాలపై పాలకుల విభిన్న ప్రకటనలు. వైఎస్ఆర్సీపీ తిరుపతి నేతల అరెస్టుపై గలమెత్తిన కాసు. ఆకట్టుకున్న యేసుక్రీస్తు ప్రభు శిల్వ మార్గం నాటిక సతీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన. చిన్నతురకపాలెం నూలు పరిశ్రమలో కార్మికుల అగ్నిమాపక శాఖ శిక్షణ. విప్పర్ల రెడ్డిపాలెం ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.